ఎలాంటి వర్గాల వారికి ఈ ఎల్టీఆర్ చట్టం అనేది వర్తిస్తుంది? ఎల్టీఆర్ చట్టం వల్ల ప్రయోజనం ఏంటి? ఏవైతే గిరిజన ప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అంటామో, ఇప్పుడు తెలంగాణలో అయితే ముఖ్యంగా 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం అండ్ ఆదిలాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల భూములను రక్షించడం కోసం ప్రత్యేకమైన నిబంధనలు 1917 నుంచి ఉన్నాయి. ఈ ఎల్టీఆర్ అంట, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం. అంటే గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతికి వెళ్లకుండా కాపాడడం కోసం చేయబడ్డ చట్టాలు. తెలంగాణలో నిజాం అలాంటి చట్టాలు 47 ప్రాంతాల్లో చేశారు. ఆంధ్రాలో అయితే 1917లోనే ఏజెన్సీ చట్టం ఉంది. దానికి పూర్తి స్థాయిగా సవరణ చేసుకుంటే ఒక కొత్త ఎల్టీఆర్ వచ్చింది, 1959లో వచ్చింది. దాన్నే తెలంగాణ ప్రాంతానికి 1963 నుంచి అమలు చేసుకుంటూ వస్తున్నాం. దీన్నే ఎల్టీఆర్ అని 1/70 అంట. ఎందుకంటే ఈ 59లో వచ్చిన ఎల్టీఆర్ చట్టానికి ఒక మేజర్ సవరణ 1970లో వచ్చింది. అందుకే దీన్ని 1/70 అని పిలుస్తారు. దీన్ని ఒక 2-3 మాటల్లో చెప్పాల్సి వస్తే, ఏజెన్సీ ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్థిరాస్తి, భూమి కానీ ఇతర స్థిరాస్తి కానీ ట్రైబల్ లేదా గిరిజనులు మాత్రమే కొనడానికి అవకాశం ఉంది. గిరిజన నేతలు కొనడానికి వీలు లేదు. అంతేకాదు, ఒక నాన్ ట్రైబల్కి కనుక ఆస్తి ఉంటే ఇంకొక నాన్ ట్రైబల్ కూడా కొనడానికి అవకాశం లేదు అని ఎల్టీఆర్ చట్టం చెప్తుంది. ఒకవేళ ఎవరైనా గిరిజనేతరుడు ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసినా, భూమి కలిగి ఉన్నా ఆయన మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయి ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి. ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ, పిఓఐటీడీఏ కానీ, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ 3 అంచెల కోర్టు వ్యవస్థ ఉంది. ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగితే వాళ్ళు కేసు నమోదు చేసి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళా గిరిజనులకు అప్పగించాలి.